అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. ఏమండి మీ పంటలో పూతలు ఎక్కువ రావట్లేదా? అంటే పూతలు వచ్చినా ఆ పిందెలు నిలవట్లేదా? ఒకవేళ పిందెలు నిలిచినా మీకు కాయ సైజు ఎక్కువ రావట్లేదా? ఏమండి ఒకే ఒక మన ప్రకృతి వ్యవసాయంలో అన్నిటి ఒకే ఒక సమస్య అండి. ఈ యొక్క పేరు వచ్చి జిల్లేడాకు అండి. ఈ జిల్లేడాకులతోనే మనకి పంటకు కావాల్సిన అన్ని రకాల బోరాన్ నుంచి జింక్, పొటాషియం కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ యొక్క ఒక్క జిల్లేడాకుతో లభిస్తుందండి. అంటే ఈ జిల్లేడాకులు మన పూర్వీకులు మనం రికమెండ్ చేశారండి. ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్ మీరు వేలల కొద్ది వందల కొద్ది మీరు అంగిట్లో తీసుకొచ్చి దాన్ని స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టి మీకు తక్కువ ఆదాయం వస్తుంది. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో మన పూర్వీకులు చెప్పిన పద్ధతిలో ఈ యొక్క జిల్లేడాకులు మీరు పంట పెట్టే ముందు ఒక 2 రోజుల మీద మీరు కట్ చేసి మీ భూమి మీద పలచగేసుకొని తర్వాత మీరు రొటవేటర్ వేసి మట్టిలో మిక్స్ చేసినారంటే మీరు రాబోయే పంట పెట్టే ముందు వేయడం వల్ల మీ పంటకి బోరాన్ న్యూట్రిషన్, జింక్, పొటాషియం న్యూట్రిషన్ డెఫిషియన్సీ మనం చూడలేమండి. ఎప్పుడు మీ పంటలో ఈ యొక్క మీ భూములు ఎప్పుడు వేస్తారో వీటిని వేయడం వల్ల మీ పంటకు పోషకాలు లభిస్తుంది. ప్లస్ దీన్ని వేయడం వల్ల మీకు యాంటీ ఆక్సిడెంట్ మన మట్టిలో ఎప్పుడు మన పంటకి లభిస్తుందో, యాంటీ ఆక్సిడెంటే మన పంట ఎప్పుడు అంటే మన పంట ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ అంటాం చూడండి, అదే యాంటీ ఆక్సిడెంట్ అంటాము. ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఎక్కువ ఎలినో ప్రభావం వల్ల వేడి ఎక్కువ ఉండడం వల్ల మన పంట ఆ యొక్క వేడికి గురి దాని యొక్క ఆ వేడికి తట్టుకోకుండా దాంట్లో పంటలో ఉండే సెల్స్ అనేది చనిపోతుంది. ఎప్పుడు సెల్స్ చనిపోతుందో అంటే మన చనిపోయిన పాము అంటాం చూడండి, చనిపోయిన పాము వీనేంద్ర కొట్టేది అంటాం చూడండి, ఆ విధంగా ఆ చెట్టు ఎప్పుడు సెల్స్ చనిపోతుందో లోపల, ఎప్పుడు మన బాడీలో అవయవాలు చనిపోతుందో ఆ విధంగా సెల్స్ చనిపోతుందంటే దాంట్లో ఉండే పూతలు పింజలు ఎక్కువ రాదండి. కానీ ఈ ఆకులు మనం మట్టిలో వేయడం వల్ల దీని యాంటీ ఆక్సిడెంట్ అంటే యాంటీ ఆక్సిడెంట్ పంట స్ట్రెస్ గురి కాకుండా, హీట్ కానీ ఎక్కువ వాన కానీ మంచుకు కానీ దానికి గురి కాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్ ఈ రసాయనం ఎప్పుడు మన మట్టిలో దిగుతుందో మన పంటని అక్కడి నుంచి మనం కాపాడుతుందండి, ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. ఇంకోటి దీంట్లో ఉండే సాప్నిన్స్ టానిన్స్ అండి. ఈ యొక్క కెమికల్ ఉండడం వల్ల ఆకులు టాక్సిక్స్ మన మట్టిలో ఎప్పుడు వేస్తామో సాప్నిన్స్ టానిన్సే మన పంట యాంటీ మైక్రోబియల్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అంటే క్రిములు, చెడు చేసే క్రిములు, బ్యాక్టీరియాలు, ఫంగల్, వైరస్ ఎప్పుడు మన పంటకి వేర్లో సోకి మన పంట వైరస్ చూడవచ్చు, ఫంగల్ చూడవచ్చు, బ్యాక్టీరియల్ డిసీజ్ చూడవచ్చు కదండి. ఆ యొక్క బ్యాక్టీరియల్ డిసీజెస్ రాకుండా ఈ యొక్క జిల్లేడాకులు ఆ రసాయనం విడుదల చేయడం వల్ల సాప్నిన్స్ టానిన్స్ మన పంట యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీగా ఉండడం వల్ల పంటని ఆ చెడు క్రిముల నుంచి కాపాడుతుందండి. అంటే ఇది కేవలం న్యూట్రిషనే కాదు, మన పంటకి మట్టి లోపల నుండి చెడు క్రిముల నుండి బయట స్ట్రెస్ మన పంట గురి కాకుండా ఇంకోటి పోషకాలు, అన్ని రకాల పోషకాలు లభిస్తుంది. దయచేసి మీరు కెమికల్ ఫార్మింగ్ దాని నుంచి దూరం వచ్చేసి మన ప్రకృతి వ్యవసాయం చేయండి. వీటిని చాలామంది దీన్ని కొట్టేసి అంటే దీన్ని కాల్చేస్తారండి, అట్లాంటి చేయొద్దని మీరు కూడా ఇట్లాంటి మీ గడ్డి చుట్టూ ఉండే ఈ యొక్క చెట్టుని మీ భూమిలో మీరు ప్రధాన పంటకు ముందు ఒక 2 రోజుల ముందు మట్టి వేసారంటే మీకు బోరాన్ న్యూట్రిషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.